మనుషులు ఎందుకున్నారు? బతకడం కోసం ఉన్నారు. ఆ బతకడం కోసం ఏం కావాలి? కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావాలి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఆ ఇన్స్టిట్యూషన్స్ కావాలి అంటే ఆ ఇన్స్టిట్యూషన్ దేనికోసం? టు సాటిస్ఫై యువర్ హ్యూమన్ నీడ్స్. ఆ నీడ్స్ అనేవి ఇవాళకి రేపు మారుతూ ఉంటాయా? ఆ నీడ్లో కూడా యూ నీడ్ సమ్ అడ్వాన్స్మెంట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నీడ్ ఏంటి? కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఎలా ఉండేది? ఒకరి నుంచి ఒకరు పంపాలని ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. కబూతర్ ఫస్ట్, తర్వాత ఉత్తరాలు రాసుకునేవాడు. పోస్ట్ మ్యాన్ ఉండేవాడు, వాడు ఎక్కడి నుంచి ఇక్కడ పంపించేవాడు. తర్వాత ఎలా మారింది? ఈమెయిల్కి మారింది. తర్వాత మెసేజెస్ మారాయి. ఇప్పుడు డైరెక్ట్ వీడియో కాల్సే, డైరెక్ట్ అటాకే, రైట్? సో అంటే దట్ ఈస్ సివిలైజేషన్ ఆస్పెక్ట్. అంటే ఒక నీడ్ ఏంటా? నీడ్ ఒకరితో ఒకరు మనం మాట్లాడాలి. మెయిన్ ఆస్పెక్ట్ ఈజ్ ద కమ్యూనికేషన్ పార్ట్. అది ఎలా జరిగింది? సీ ద ఎవల్యూషన్ పార్ట్. జస్ట్ స్టార్టెడ్ విత్ సమ్ వాట్ ఈస్ దట్ పావురం ఆర్ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. పావురం నుంచి ఇప్పుడు ఏమొచ్చింది? వీడియో కాల్ దాకా స్టేజ్ వచ్చింది అనమాట. సో యూ కెన్ సీ ద ప్రోగ్రెస్, రైట్? వెన్ యూ ఆర్ సీయింగ్ ద ప్రోగ్రెస్, దట్ ఆస్పెక్ట్ ఈజ్ ద క్వాంటిఫిబుల్ ఆస్పెక్ట్. అంటే మెజర్మెంట్ చేయొచ్చు. బట్ ఏ కల్చర్ గొప్ప, ఏ కల్చర్ తక్కువ అనేది ఎలా మెజర్ చేస్తారు మీరు?